వర్తమానము దీని పేరు భావశుద్ధిని చేయుగన శుభ వర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్యవాక్యం మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కుటుంబము దేవుని నిత్యత్వపు ఆలోచన. ఇది సృష్టిలోని దేవుని ప్రధాన వ్యవస్థ. దీన్ని కూల్చివేటుకు సాతాను తన బలమునంతటినీ ఉపయోగించుకొనుచున్నాడు. అనేకమైన కుటుంబాలు పగిలిపోవచ్చున్నవి. వివాహ నిబంధన సంబంధాలు తుడిచిపెట్టుకుపోవచ్చున్నవి. భార్యాభర్తలు ఓర్పులేని వారుగా, పరస్పరము ఒకరి ఎడల ఒకరు సహింపులేని వారుగా కనబడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల పగగలిగి ఉన్నారు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రైతులు అని అపోస్తుడైన పౌలు తిమోతి పత్రికలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి రోజులు మన మీదకి అప్పుడే దొర్లినవి. భారతదేశ సంస్కృతిలో భార్యాభర్తలు విడిపోవుట లేక విడాకులు తీసుకునుట సులభం కానప్పటికీ పరిష్కరించబడని విభేదాలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. కుటుంబ మనుగడ కొరకు సులభ సూక్తులను మనము పాటించవలసిన వారమై ఉన్నాం. భార్యాభర్తలు ఒకరితో ఒకరు తగిన సమయమును గడుపుచు ప్రేమ మరియు గౌరవములో క్రమముగా ఎదుగుచుండవలను. కలిసి బైబిల్ను ధ్యానించుచు సంగతులను ఆనందించుచుండవలను. నిజమైన ప్రేమంటే నమ్మకత్వం, సహించుట మరియు క్షమించుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 4-7 వచనాలు మనం చూడగలం. ఆరంభమందే అనైక్యత గుర్తులు కనిపెట్టి అనుభవశాలుల నుండి ఆలోచన కోరవలను. తల్లిదండ్రులు పిల్లల ఎడల యజమానుల వలె కాక వారికి మాదిరిగా ఉండవలను. పిల్లలను భయపెట్టకూడదు, విపరీతంగా సరిచేయకూడదు. తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితుల వలె ఉండవలెను. పిల్లలు పోషణ మరియు క్రమశిక్షణ బాధ్యతలన్నిటినీ భర్తలు భార్యల మీద పూర్తిగా వేయకూడదు. లేఖనముల ప్రకారము ఈ బాధ్యతను తండ్రులే ఎక్కువగా వహించవలేను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమను తప్ప సర్వస్వాన్ని పిల్లలకి ఇస్తున్నారు. ఈ విధానం ఒకానొక రోజు తప్పక విపత్తు తెస్తుంది. దేని కొరకైనను కుటుంబ ప్రార్థనను త్యాగం చేయకూడదు. కుటుంబ ప్రార్థన సమయమును దొంగిలించి టెలివిజన్ అయినా మరి ఏ వినోదములైనా దూరముగా విసిరివేయండి. కుటుంబ ప్రార్థన ఎన్నో కుటుంబాలను మార్చివేసింది. కలిసి ప్రార్థించు కుటుంబము కలిసి జీవిస్తుంది. ఇంగ్లాండ్ దేశమందలి వేదాంతులందరి యొద్ద కంటే తన తల్లి యొద్దనే క్రైస్తవ్యమును గురించి అధికముగా నేర్చుకుంటునని జాన్ వెస్లీ సాక్ష్యం ఇచ్చారు. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును అను కడవరి కాలమును గూర్చిన బైబిల్ వాగ్దానము తల్లిదండ్రులమైన మనము మన పిల్లల కొరకు ఎత్తిపట్టుకుందాము. సంతోషమైన కుటుంబమే తొలి పరలోకం. ఈ మాటలు మన వినికిడిలో మన తండ్రి దీవించునుగాక.